పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర रुद्रायं नमः विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् गणपतेरं नमः विद्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् दुर्गादेव्याय नमः अग्नयं नमः पृथिव्याय नमः अद्याय नमः वायवे नमः आकाशाय नमः भूर्भुवस्वः महार्जनः स्वाहा स्वस्ति प्रजापते नमः। శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర జంగమదేవా జగతికి నీవే ఆధారం హరా. SBI SUHC యూనియన్ డే రోజున కీర్తిశేషులు కామ్రేడ్ వై తారకనాథ్ గారి యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ సో అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ నరసింహారావు. నేను ఇక్కడ చౌటుప్పల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జూన్ 20వ తారీఖున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ దివంగత నేత అయినటువంటి శ్రీ వై కామ్రేడ్ తారకనాథ్ గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ రోజున మేము ఈ ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. అమ్మా నాన్న అనాథాశ్రమానికి ప్రతి సంవత్సరం వచ్చి మాకు చేతనైనంతగా వారితో అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వారికి చేతనైనటువంటి చేదోడు వాదోడుగా ఉంటున్నాము. ఇది ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ జరుపుకుంటూ ఉంటున్నాము. సో ఇది మా యొక్క బాధ్యతగా నిర్వర్తిస్తూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి సంవత్సరము ఇలానే కాకుండా అన్ని అనాథాశ్రమాలు ఇక్కడ నియర్ బై బ్యాంక్స్ సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మొదట రావడంతోనే మాకు అభిషేకం అవి చేయించడం శివుడితో, సో ఒక పుణ్యక్షేత్రం, నిజంగా ఒక పుణ్యక్షేత్రానికి వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు నిజంగా వాళ్ళ అనాథలు కాదు, వాళ్ళకు ఒక శివుడు ఉన్నాడు వాళ్ళకు తోడుగా అనేటువంటి అభిప్రాయం మాకంతా వ్యక్తమవుతుంది. సరే, ఇక్కడ రావడంతోనే ఫస్ట్ శివాలయం దర్శనం అయింది, శివుని దర్శనం అయింది, మంచిగా అనిపించింది. తెలియని ఫీలింగ్ కలిగింది దేవుడిని దర్శించుకునేసరికి. తర్వాత వీళ్ళని వచ్చి చూసినాక తర్వాత చాలా బాధ అనిపించింది. మన వంతు సహాయం ఇప్పుడు వచ్చినాం, ఇప్పుడు మేము స్టాఫ్ యూనియన్తో వచ్చినాం, కలిసి చేసినాం. తర్వాత కూడా మేము మా ఇండివిజువల్గా కూడా చాలామందికి మేము ఇక్కడి గురించి చెప్పి మా వంతు కూడా ఎంతో అంత సహాయం చేయాలని అనుకుంటున్నాం. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది సార్. నా పేరు దివ్య. మేము చౌటుప్పల్ క్లస్టర్ నుంచి వచ్చాము SBI. మేము రాగానే శివునికి అభిషేకం బాగా చేశారు, మంచిగా అనిపించింది. అండ్ దెన్ అన్నదానం కూడా మంచిగా చేశారు. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఇస్తామని ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.